తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ సన్యాసినిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హిందీతో పాటు తెలుగు సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ కెరీర్కి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది అందాల తార. అంతేకాదు, ఆమె ఇకపై ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నట్టు కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం నేను నన్ను ఆవిష్కరించుకునే పనిలో బిజీగా ఉన్నాను. శాంతి, అహింస వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాను. మనం ఇతరుల కోసం ఆలోచించటంలో బిజీగా ఉంటున్నాం, కానీ ఈ సమయంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. నా ఉనికి ఉద్దేశం గురించి నాకు తెలియదు. పర్ఫెక్ట్గా అన్నింటా నేను ముందుండాలనే రేసులో నన్ను నేను కోల్పోయాను. ఇతరులతో పోల్చుకుంటూ ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాను. ఈరోజు నా దగ్గర డబ్బు, కీర్తి అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. నాకు శాంతి లేకపోతే ఈ డబ్బునంతా నేనేం చేస్తాను? జీవితం అంటే ఏంటో నేను నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా పరిశ్రమ నాకెంతో గుర్తింపు ఇచ్చింది, కానీ అది నాకు స్థిరత్వాన్ని ఇవ్వలేదు. నేను ఇక నటించలేను. నేను వాస్తవంలో జీవించాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాను. జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఉత్తరప్రదేశ్కి చెందిన సోనియా బన్సాల్ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. గేమ్ 100 crore కా అనే మూవీతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాటీ గ్యాంగ్, డుబ్కీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెజీనా ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ షూర్వీర్లో సోనియా నెగటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో అదరగొట్టింది. ఇక ధీరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సోనియా బన్సాల్. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్ హీరోగా నటించాడు. ఆ తర్వాత ఎస్ బాస్ అనే మూవీలోనూ హీరోయిన్గా ఎంపికైంది అందాల తార. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ రావటం లేదు. కాగా ప్రస్తుతం సోనియా బన్సాల్ నిర్ణయం బాలీవుడ్ని షాక్కి గురిచేసింది. ఈ ముద్దుగుమ్మ ఇలా సడన్గా ఇండస్ట్రీని వదిలేయటానికి కారణాలేంటని విశ్లేషిస్తున్నారు.